పేద బడుగు బలహీన వర్గాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. కృష్ణా జిల్లా పామరులో 6 కోట్ల నాబార్డు నిధులతో 30 పడకల ఆసుపత్రికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఇది నిదర్శనమన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చిరకాల వాంఛ పామర నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే గతంలో ఉన్న పిహెచ్సిని అప్గ్రేడ్ చేస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నందుకు పామర నియోజకవర్గ ప్రజల సేవకుడిగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా జవాబుదారీతనంతో, బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక భరోసాతో, ప్రజాహితం కోసం, ప్రజల ఆరోగ్యం కన్నా, బిడ్డల చదువు కన్నా ఏది ముఖ్యం కాదు అనే నినాదంతో ఈరోజు 9 నెలల్లోనే 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 9 నెలల్లోనే ఈ పనులు కూడా పూర్తి చేయబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పటికే ఇది పిహెచ్సి అయినప్పటికీ కూడా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయినప్పటికీ కూడా 30 బెడెడ్ ఎక్విప్డ్ ఏదైతే సెట్టింగ్ ఉందో దానికి తగ్గ ఎక్విప్మెంట్ విత్ డాక్టర్స్ ఉన్నారో ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తారు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ 6 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వస్తుందో ఇక దూరంగా వెళ్ళి ప్రయాసపడాల్సిన పరిస్థితులు, అవస్థలు, ఇబ్బందులు ఉండవని కూడా తెలియజేస్తారు. దీనికి చాలా గర్విస్తున్నాను.